నమస్తే, వెల్కమ్ టు బీటీ న్యూస్. లక్ష్యం సమాజయితం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. భూమి కోసం భుక్తి కోసం సాయుధ పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మల్కాపూర్ చెరువులో నేలమట్టమైన అక్రమ నిర్మాణాలు, బ్లాస్టింగ్ చేసి బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చిన అధికారులు. కరువు జిల్లాను రక్షించుకోవడానికి చిప్కో ఉద్యమం చేస్తాం, మేము సైతం మీతోనే అంటూ మంగళకర డిగ్రీ విద్యార్థులు ప్రమాణం. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, భూమి కోసం భుక్తి కోసం సాయుధ పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా స్థానిక రోడ్లు భవనాల శాఖ విశ్రాంతి భవనం సమీపంలోని ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం హిందూప్రియ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, డిఎస్పీ నాగేశ్వరరావు, ఇన్ఛార్జి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి చందర్ నాయక్, స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డిలో మన గవర్నమెంట్ ఒక ఆదేశాల మేరకు పెట్టేస్తున్న ఈరోజు చాకలి ఐలమ్మ జయంతి 129వ జయంతి సందర్భంగా మరి ఈరోజు అందరం కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి చాకలి ఐలమ్మ ఇంత గొప్ప పోరాటాలు, మరి ఎంతో కష్టాలు పడి ఒక గుర్తింపు తీసుకొచ్చిన మహిళ. ప్రతి ఒక్క మహిళ కూడా చాకలి ఐలమ్మని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని కోరుకుంటూ, మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చాకలి ఐలమ్మ జయంతిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాకలి ఐలమ్మ శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కొనసాగుతూ ఉన్నా. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ గారి 129వ జయంతి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి పట్ల తెలంగాణ రజక సమాజం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు దొరలతోని ఈరోజు పోరాటాలు చేసినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ ఆనాడు ఈ ప్రజా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల బిడ్డల యొక్క భూముల రక్షణ కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఆమె ఇల్లునే
ఒక పార్టీ ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా అతిథులకు ఏదైతే మన ట్యాంక్ బండ్ పైన ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే కోటి యూనివర్సిటీకి తెలంగాణ తల్లి మొదట బిడ్డ అయినటువంటి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం హర్షణీయం. అలాగే తెలంగాణ ప్రభుత్వంలో బలైన వర్గాలకు ఎటువంటి అన్యాయం జరిగిన నియోజితంగా పోరాడిన చాకలి ఐలమ్మకు మనం ఇప్పుడు ఇచ్చే విధానం ఎటువంటిదంటే రాబోయే యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మదిర గ్రామం కుతుబ్ షాయిపేట్ గ్రామంలోని సర్వే నెంబర్ 95 వివిధ సర్వే నెంబర్లలోని సికింద్రాబాద్ ఐకేఈ స్వామి తండ్రి కృష్ణస్వామికి సంబంధించిన 1.82 గుంటలలో మల్కాపూర్ పెద్ద చెరువు FTL లో అక్రమంగా నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని ప్లాస్టింగ్ చేసి రెవెన్యూ మరియు ఇరిగేషన్ అధికారులు కూల్చివేశారు. ఈ కూల్చివేతలో అపశృతి సంభవించింది. బిల్డింగ్ కూలుస్తుండగా గోపాల్ అనే హోంగార్డుకు రాయి తగిలి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రి తరలించారు. తీసుకోండి హాస్పిటల్ తీసుకెళ్ళండి. విలేజ్ ఈ గ్రామము కుతుబ్ షాయిపేట్ హ్యామ్లెట్ టు ద మల్కాపూర్ విలేజ్ అండి, కొండాపూర్ మండల్. ఇది FTL ఏరియా, 3 ఎకరాల 1 గుంటన్నర. ఈ సర్వే నెంబర్ వచ్చి 95. ఇక్కడ ఈ బిల్డింగ్ ఎప్పుడు కట్టిండ్రు కానీ ఇది మొత్తం FTL కవర్ అయింది. ఆ FTL కవర్ అయిన ఏరియా ఎంత ఉందంటే బిల్డింగ్ స్ట్రక్చర్ 250 స్క్వేర్ యార్డ్స్. సో దాన్ని మేము నోటీస్ ఇచ్చి వాళ్ళకి ఇంటిమేట్ చేసి టైం ఇచ్చి ఇవాళ దాన్ని తీసేయడం తొలగించడం జరిగింది. బ్లాస్టింగ్ అంటే బ్లాస్టింగ్ మెటీరియల్, ఎందుకంటే నీళ్లు కదా, నీళ్ళతో లోపలికి ఏ వెహికల్ కూడా పర్మిషన్ లేదు, పోవడానికి రాదు, కాబట్టి బ్లాస్టింగ్ ద్వారా దాన్ని తొలగించడం జరిగింది. అపశృతి అంటే ఆయన కొంచెము హెవీ పర్సనాలిటీ, బ్లాస్టింగ్ సౌండ్కి భయపడి కింద పడ్డాడు. ఆయన ఇంజూర్ అయింది, కొంచెము తీసుకుపోయింది హాస్పిటల్కి, మంచిగా అయిపోతుంది. గోపాల్ కానిస్టేబుల్. 3 ఎకరాలు ఉంటుంది సార్ ఇదంతా కూడా, దాన్ని కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఐలమ్మ జయంతిని తెలంగాణ రజక సంఘం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించింది. గణపార్కులోని అమరవీరుల స్తూపం వద్ద ఐలమ్మ చిత్రపటానికి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐలమ్మ జయంతిని రవీంద్ర భారతిలో అధికారికంగా నిర్వహించినందుకు సంఘం నాయకులు ధన్యవాదాలు తెలిపారు.
కానీ నిజమైన రజక ఉద్యమకారులు తీవ్ర అన్యాయంగా జరిగిందన్నారు. ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ ఏకపక్షంగా వ్యవహరించారని వారు మండిపడ్డారు. మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రజక ఉద్యమకారులను అవమానపరిచిన ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్, రజక ఉద్యమకారులను అవమానపరిచిన వీర్లపల్లి శంకర్, ఉత్సవ కమిటీ చైర్మన్, రజక ఉద్యమకారులను అవమానపరిచిన ఉద్యమకారు చాకలి ఐలమ్మ, జోహార్ చాకలి ఐలమ్మ, ఆశయాలను ఐలమ్మ గారి ఆశయాలను జోహార్ జోహార్ ఐలమ్మ, సాధిద్దాం ఐలమ్మ, జై రజక, జోహార్ చిట్టాలమ్మ, చైర్మన్, జై రజక, ఖబర్దార్ ఖబర్దార్ ఐలమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్, ఖబర్దార్ ఖబర్దార్ ఉద్యమకారులను అవమానించిన వీర్లపల్లి శంకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పాలి, చెప్పాలి చెప్పాలి. శంకర్ గారు డౌన్ 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 రజక ఉద్యమకారులను అవమానపరిచిన ఎమ్మెల్యే శంకర్ గారు డౌన్ 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 గారి ఆశయాలను సాధిస్తాం సాధిస్తాం సాధిస్తాం, రజకుల హక్కులను సాధిస్తాం సాధిస్తాం. రజకుల ఉద్యమకారులను అవమానించిన ఎమ్మెల్యే శంకర్ గారికి డౌన్ 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 డౌన్. ఈ రోజు ఈ అమరవీరుల స్తూపం దగ్గర రజక జాతికి చెందిన రజక నాయకులందరూ నిరసన చేయడానికి ముఖ్య కారణం, గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ వీరోచిత పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా ప్రకటించి గత 2 దఫాలుగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి రజకుని మనసు నొప్పియకుండా చేసిన ఘనత కూడా కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుంది. అయ్యా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రజక జాతి పైన అవగాహన లేని, రజక జాతి అంటే ఏంటో తెలియని ఒక వ్యక్తికి ఈ రోజు రజక ఉత్సవ కమిటీ చైర్మన్ గా ఇచ్చి వారు అనునిత్యం రజక జాతి గురించి కొట్లాడే నాయకులను అవమానపరిచినందుకే మేము ఇక్కడ ఈ అమరవీరుల స్తూపం దగ్గర ఐలమ్మ జయంతి కార్యక్రమం చేస్తూ ఆ చైర్మన్ గారు మా రజక సంఘ నాయకులకు కానీ ఈ రజక సంఘ నాయకులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ, అదే మేము రాబోయే కాలంలో మా చిరకాల వాంఛ అయిన ఎస్సీ హోదా గురించి మీరు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిరు, ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యారు, రాబోయే అసెంబ్లీలో ఆ తీర్మానం చేసి పెడతారని చెప్పి కూడా ఇక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తూ జై రజక కావాల్సుకొని వాళ్ళ ఓన్లీ 40 మంది పేర్లతోటి, వాళ్ళ అనుచరుల పేర్లతోటి, వాళ్ళకు డప్పు కొట్టే పేర్లతోటి ఐలమ్మ జయంతి శ్రీ సత్యసాయి జిల్లా జగరాజుపల్లి మంగళకర డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు ఆధ్వర్యంలో విద్యార్థులతో పర్యావరణ పరిరక్షణ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ దేశంలోని 2వ కరువు జిల్లాలో అడవులను చెట్లను రక్షించుకోవడంలో అందరి బాధ్యతను వారు గుర్తు చేశారు. భవిష్యత్తు విద్యార్థులదేనని మీకోసం మరో చిప్కో ఉద్యమం చేపట్టాలని వారు వివరించారు. మేము సైతం మీతో నడుస్తూ ప్రకృతి పరిరక్షణకు సహకరిస్తామని విద్యార్థులు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
ఈ విషయం నిజంగా బుర్రలోకి వెళ్ళిందా? మీకు ఎంతో కొంత ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించిందా? అది కూడా అనిపించిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ మనం ఏం చేయలేం, వాళ్ళని ఈ జన్మలో మార్చలేము. కానీ మారుతారు. ఈరోజు మారకపోతే రేపైనా బుద్ధి వస్తుంది. బుద్ధి లేకపోతే ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు. కనుక ఈ బుద్ధి తెచ్చుకొని ఈ చెప్పిన విషయాలని మీకు సబ్జెక్ట్లో కూడా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ని ఎఫ్ గురించి ఒక పేరాగ్రాఫ్ రాసేయచ్చు, 2 పేపర్లు రాయొచ్చు. ఓ గురించి రాయొచ్చు, ఆర్ గురించి రాయొచ్చు, ఈ గురించి రాయొచ్చు, ఎస్ గురించి రాయొచ్చు, టీ గురించి రాయొచ్చు. మీకు ఎవరి మార్కులు వెయ్యరు అనే పరిస్థితి లేకోకుండా మీరు రాసేయచ్చు. ఎక్కడ ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ వస్తాయి. ఓకేనా? అట్లా కూడా మీకు ఉపయోగపడుతుంది. ఈ 6 అక్షరాలను గుర్తు చేసుకుంటే చాలు, మీకు సఫిషియెంట్గా ఆ భూమిని కాపాడే విషయము అంతా వస్తుంది అన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎస్లో వస్తుంది, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎస్లో వస్తుంది. అలా మీకు కనీసం కూడా బాధ్యత లేదు అంటే మీరు ఎవరు వినలేదు. ఇంకా మీరు చాలా మాయలో ఉన్నారని నాకు అర్థమైందండి. ఈరోజు మొత్తం క్లాస్ అంతా మీకు ఏ పనికి ఇవ్వదు. మీరు ఉత్సాహంగా చదివించకపోతే లోపల కూడా వెళ్ళదు. మీకు లోపల ఉన్న అజ్ఞానం బయటకు పోవాలంటే కనీసం ఒకసారి గాలి తీసుకుని ఎన్నించుకుంటే లోపల ఉన్న కార్బన్స్ బయటకు వెళ్ళిపోతాయి. ఇంకా కొంచెం ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. మీకు తెలియని విషయం ఇది. అప్పుడప్పుడు క్లాస్ పెట్టిస్తారంటే బాడీ ఎక్స్ప్లెయిన్ అవుతుంది. అప్పుడప్పుడు ఎందుకు ఇలా అనిపిస్తారంటే బాడీ ఎక్స్ప్లెయిన్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ మ్యాటర్ వెళ్తుంది. మీరు అది కూడా స్వీకరించడానికి సిద్ధంగా లేరు. ఎంత అజ్ఞానంలో ఉంటారనేది గుర్తుపెట్టుకోండి. చాలా అజ్ఞానంలో ఉంటారు. మీకు హైదరాబాద్ పాత బస్తీ బహదూర్ పుర నియోజకవర్గంలోని బహదూర్పుర తహసీల్దార్ చంద్రశేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో 5 బృందాలు మూసీ నది రివర్ బెడ్ లో ఉన్న కిషన్ బాగ్, అసద్ బాబానగర్, నంది ముసలైగూడ ప్రాంతాలలో దాదాపు 386 ఇండ్ల వివరాలు సేకరిస్తూ అధికారులు మార్కింగ్ నిర్వహించారు. ఈ సర్వేలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బహదూర్పుర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
टूर्नामेंट में आपको जो है डबल बेडरूम में जो है आपको ले लेके भाई जी बोलो ना कहाँ देते हेलो రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో తెలంగాణ దొరల అరచకాలపై తిరుగుబాటు చేసి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని ధీరవనితగా పేరొందిన చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొండూరి రవీంద్రరావు మల్లుగారి నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ 1944లో నైజాం పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. భూమి కోసం ముక్తి కోసం తెలంగాణ ఆయుధ పోరాటంలో పాల్గొని ఆమె చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కొనసాగిద్దాం చాకలి ఐలమ్మ గారి ఆశయాలను కొనసాగిద్దాం చాకలి ఐలమ్మ గారి ఆశయాలను జోహార్ 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 आप लोग पंच जय राजका ఓకే సార్. చిట్యాల ఐలమ్మ గారి జయంతి సందర్భంగా యావన్ బహుజన ఉద్యమ పోరాట కుటుంబ వారసులందరికీ తెలంగాణ ప్రజల స్వేచ్ఛను కోరుకున్నటువంటి వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక వ్యక్తి ఆకలి అనేటువంటిది పోరాటానికి దారితీస్తుందని, ఒక వ్యక్తి అణిచివేత సమాజంలో చైతన్యాన్ని కలిగిస్తుందని, ఒక మహిళ అత్యాచారానికి గురైతే దానికి ప్రతీకారంగా ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు నడవగలిగే శక్తి ఉందని, ఉద్యమం అంటేనే భయపడే, మాట అంటేనే భయపడేటువంటి రోజుల్లో రజాకారులను, దొరలను, పెత్తందారులను, పెట్టుబడిదారులను ఎదిరించి రజక కులానికి చెందినటువంటి చిట్యాల ఐలమ్మ గారు ధ్వజమెత్తి తిరుగుబాటు బాపుట ఎగిరివేస్తే అది తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక మహిళ తెలంగాణ యోధులుగా పునాది వేయడం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం సాగినటువంటి సాయుధ పోరాటంలో మడమ తిప్పినటువంటి వీరవనితగా చాకలి ఐలమ్మ నేటి ఆడపడుచులకు, మన సమాజానికి స్ఫూర్తి ప్రదాత. నాటి నుంచి నేటి వరకు కూడా పెత్తందారులు, జుబేదారులు, దొరలు వారి యొక్క అణచివేతకు మనం గురవుతూనే ఇప్పటికి కూడా బాంఛననేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి దుర్గతిలో మనం ఇప్పటికి కూడా కొనసాగుతున్నటువంటి దానికి చాకలి ఐలమ్మ ఆత్మ శాంతికి భగ్నం కలిగిస్తుంది. చాకలి ఐలమ్మ చేసిన వీర పోరాటంలో అణచివేత ఉండకూడదు, దౌర్జన్యం ఉండకూడదు, అనగదొక్కేటువంటి కార్యక్రమం ఉండకూడదు. కొనసాగిద్దాం.
సుబ్బిరావుపేట మండల కేంద్రంలోని ఈరోజు చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఆమె 129వ జయంతి సందర్భంగా ఇక్కడ వారికి ఘనంగా ఈ జయంతి సందర్భాలను జరుపుకోవడం జరిగింది. మండల మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో స్వచ్ఛత ఈ సేవ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించు కార్యక్రమంలో భాగంగా మేడ్పల్లి పట్టణంలోని బ్రూక్లిన్ గ్రామం హై స్కూల్ ఆవరణలో విద్యార్థులతో SHS అక్షరాల ఆకృతిలో 600 మంది విద్యార్థులతో ప్రదర్శన చేశారు. అనంతరం స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తూ వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ వాడవద్దని, జూట్ బ్యాగులు వాడాలని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయాలని విద్యార్థులకు కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, నర్సయ్య, అశోక్, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా కనిపిస్తున్నాయని నేను నమ్ముతున్నాను. వారు పౌరులు చెత్తను బయట వెళ్ళరు. ఈ దురదృష్టం పట్టణాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ నేను వేసే ప్రతి అడుగు నా దేశాన్ని పరిశుభ్రంగా మార్చడంలో డ్రై వేస్ట్, ప్లాస్టిక్ కవర్స్ కావచ్చు, ప్లాస్టిక్ బాటిల్స్ కావచ్చు, తర్వాత ఇంకేమైనా ప్లాస్టిక్ సంబంధించి మనం యూజ్ చేసి పడేసే ఏవైనా కూడా డ్రై వేస్ట్ కింద తీసుకోవచ్చు. తర్వాత న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ను కూడా మనం డ్రై వేస్ట్ కింద తీసుకోవచ్చు. కాకపోతే న్యూస్ పేపర్ అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒక డ్రై వేస్ట్ గా, మళ్ళీ వెట్ వేస్ట్ గా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే అది వాటర్ పడ్డాయనుకో అప్పుడు వెట్ వేస్ట్ గా మారుతుంది, వాటర్ పడలేదనుకో దాన్ని డ్రై వేస్ట్ గా ఉంటుంది. అయితే ఇట్లా మీరు డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ లో ఏమొస్తాయి చెప్తారా ఎవరు? వెజిటేబుల్ వేస్ట్ కానీ తర్వాత వేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి అవేర్నెస్ అనేది మీరు ఇంటి దగ్గర కూడా అందరికీ కల్పించాలి. ఓకేనా? బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేసిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. మల్కాపూర్ చెరువులో నేలమట్టమైన అక్రమ నిర్మాణాలు, బ్లాస్టింగ్ చేసి బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చిన అధికారులు. కరువు జిల్లాను రక్షించుకోవడానికి చిప్కో ఉద్యమం చేస్తాం, మేము సైతం మీతోనే అంటూ మంగళకర డిగ్రీ విద్యార్థులు ప్రమాణం. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించిన మేడ్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 లక్ష సమాజంతో. నమస్కారం.